ఇక్కడికి విచ్చేసిన గుంటూరు వాసులకి, ముఖ్యంగా మహిళలకి, వేదిక మీదున్న అతిరథ మహారథులకి, మా కో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అన్నాబత్తుల గారికి, మేడం గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు, ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు. అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త వంటకాలు, అంతే కదా, కోడి పందాలు. సో అంత కలర్ఫుల్గా, సంతోషంగా, జాలీగా ఉంటుంది. మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఎంతో అందంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు, సంబరాలు చేశారు. వాటన్నిటిలో కూడా ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ప్రైజులు కూడా కొట్టేశారు. సో సంక్రాంతి ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు గుంటూరుకే వచ్చేసిందని అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఎప్పుడు అంబటి రాంబాబు గారు తను ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజల్ని సంతోషంగా పెట్టడంలో, వాళ్ళందరితో సంక్రాంతి సంబరాలు చేసుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అనే బ్రాండ్ తెచ్చుకున్నారు. ఈరోజు కొంతమంది ఎటకారంగా అనొచ్చు సంబరాల రాంబాబు అని, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడాలని. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆయన్ని ఫాలో చేస్తూ ఆయనలాగే సంక్రాంతి సంబరాల్లో డాన్స్ చేసేలా తయారు చేశాడు అంటే దట్ ఈస్ రాంబాబు గారు. అది బ్రాండ్ అంటే. ఈరోజు ఆయనలాగే డాన్స్ వేస్తూ సంక్రాంతి సంబరాల్లో ఆయనను ఎక్కిరించిన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో మనం చూసాం. ఎందుకంటే అనటం చాలా ఈజీ, కానీ ఆ డాన్స్ ఎందుకు చేస్తాం? మనలో సంతోషం ఎక్కువైనప్పుడు డాన్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. కొందరు పాడి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, కొందరు డాన్స్ చేసి వ్యక్తపరుస్తారు. సో అలా ఆయన డాన్స్ చేసినప్పుడు మేము చెయ్యం, ఎందుకంటే ఆయనతో పోటీ పడలేం కాబట్టి. ముందే చెప్తారు, నాతో పోటీ పడి ఓడిపోతారు, ఎందుకండి నేను చేస్తాను మీరు చేయొద్దండి అంటారు. ఓకే సార్, సంక్రాంతి మాత్రం మీకే, ఎన్ని డాన్సులు కావాలన్నా వేయండి, మేమైతే కాంపిటీషన్కి రామని చెప్తాం. లాస్ట్ టైం కూడా చాలా చక్కగా ఒక సాంగ్ని రికార్డ్ చేసి ఆయన పేరు మీద దానికి డాన్సెస్ వేసి, సో రాష్ట్రం అంతా కూడా అందరి మన్ననలు పొందారు. అండ్ నిజంగా వైఎస్ఆర్సీపీలో రాంబాబు గారంటే అందరూ కూడా అభిమానిస్తారు, అందరి ఆత్మీయుడని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన జగన్ గారి కోసం నిలబడతాడు, జగన్ గారి కోసం ఎవరితో అయినా కలబడతాడు. ఎలా అయితే అందరినీ నవ్విస్తారో, జగన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాటలతో వాళ్ళ తాట కూడా తీస్తాడు. అవునా కాదా? సో రాంబాబు గారు జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ గారి వెనకే నడిచినారు. ఈ రోజుటి వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా జగనన్నకి సైనికుడిగా, వైఎస్ఆర్ గారికి భక్తుడిగా ఆయన పార్టీని నిరంతరం పటిష్టపరిచే విధంగా పనిచేసుకుంటూ వెళ్ళటం మనం అందరం కూడా చూస్తున్నాం. గెలుపోవటంలో సహజం, ప్రతిసారి గెలవటానికి మనం ఏం దేవుళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలకి ఆశలు మారుతాయి, ఆకాంక్షలు మారుతాయి. ఒక్కొక్కసారి జాలితో కూడా కొంతమందికి అవకాశం ఇవ్వాలని ఇచ్చుంటారు. కానీ ఈరోజు మీకు తెలిసి ఉంటుంది, జగన్ గారిని వదులుకున్నందుకు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను వదులుకున్నందుకు ఎన్ని కష్టాలు పడుతున్నామో అని. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే సంక్రాంతి సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాల్ని ఇవ్వటం లేదు. అవి ఇస్తాము, అవి కాకుండా మేము కూడా సూపర్ 6 ఇస్తాము, ఇంకా 143 మేనిఫెస్టోలో పెట్టి చెప్పినవి ఏవి కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మీ అందరికి కూడా తెలుసు. సో
ఎప్పుడూ కూడా మీకోసం పనిచేసేవాళ్ళు, మీ మంచి కోసం అహర్నిశలు ఆలోచించే వాళ్ళు, మీకు ఇబ్బంది లేకుండా ప్రతిదీ మీ గడప దగ్గరికి తెచ్చివ్వాలనుకునే నాయకుల్ని మీరు గెలిపించుకుంటే మీ ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి పండుగ కూడా చాలా సంతోషంగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. జగనన్న 5 ఏళ్ల కాలంలో ప్రతి పండుగ కూడా పెద్దవాళ్ళతో నుంచి పేదవాళ్ళ వరకు కొత్త బట్టలతో, పిండి వంటలతో, బంధువులతో కలకలలాడుతూ ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్ లేకుండా, సంక్షేమ పథకాలు ఎవరికి అందక ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో తెలియని పరిస్థితి చూశారు కదా మీరే. అంతకుముందు ప్రతి పండగకి ఏదో ఒక బెనిఫిట్ వచ్చేదా కాదా? అమ్మఒడి అంటారు, చేయూత అంటారు, విద్యా కానుక అంటారు, ఆసరా అంటారు, రైతు భరోసా అంటారు. సో ఏదో ఒక రకంగా ఒక సంక్షేమ పథకం మీ ఇంటికి వస్తుంది కాబట్టి మీరు సంక్షేమంతో పాటు సంతోషంగా కూడా ఉండటానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేక మీరే అప్పుల పాలై మీకు మీరే చూపించుకోవాల్సి వస్తుంది. అలాగే స్కూల్స్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియం తీసేసి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పులు విద్యకి వైద్యానికి సరిపోతుంది, ఇంకా పండుగలకి ఎక్కడ చేస్తామన్న ఒక డీలా స్థితికి అందరూ వచ్చేయటం మనం చూసాం. అదే 5 ఏళ్లలో మేము వచ్చాం, ప్రతి ఫంక్షన్కి ఎక్కడికి వచ్చినా కూడా ఎంత జన సమూహంతో, ఎంత సందడిగా, ఎంత సంతోషంగా ఉండేది. సో అలా మళ్ళీ రావాలి, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అలాగే మన రాష్ట్రం బాగుండాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి. జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీలు గెలవాలి. గెలిచిన రోజు మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా మాకు పదవులతో సంబంధం లేదు, ప్రజల సంతోషమే మా ముఖ్యమని ఈ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేసిన మా అంబటి రాంబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు మిమ్మల్ని కలుసుకునే అవకాశం, మీతో పాటు ఈ సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినందుకు. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి ముందే మనకు వచ్చేసింది, పోటీలు అయిపోయాయి, ప్రైజెస్ వచ్చాయి, పులిహోర గారెలు కూడా తినేసాం, అవునా? సో ఇక మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూడా సంతోషంగా సంక్రాంతిని జరుపుకోండి. కష్టాలు కొన్ని రోజులే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మనం అందరం కూడా మంచి రోజుల్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సంబరాలు చేసుకుందాం. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్.